హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. స్టార్ హీరోలు వరుస కమిట్మెంట్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా కంప్లీట్ కాకుండానే అప్కమింగ్ మూవీస్ ని లాంచ్ చేసి సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రభాస్ వరకు అందరూ స్టార్ హీరోలు సినిమా ఓపెనింగ్స్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో జోనర్లో చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలేంటో, ఎవరి సినిమా స్టోరీ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. స్టార్ హీరోలు వరుసగా తమ సినిమాలో ఓపెనింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ ఇలా స్టార్ హీరోలందరూ కొత్త సినిమాల షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ హను రాఘవపూడితో కొత్త సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. 1940 నాటి రెండవ ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతున్న ఈ సినిమాని మైత్రి మూవీస్ గ్రాండ్ గా నిర్మించబోతోంది. మొన్నీ మధ్య ఎన్టీఆర్ కూడా తన కొత్త సినిమాని స్టార్ట్ చేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మైత్రి మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కంబైన్డ్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాని కూడా గ్రాండ్ గా ఓపెన్ చేశారు. జనవరి 9, 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతోందని డేట్ కూడా అనౌన్స్ చేసింది టీం. ఈ క్రేజీ మూవీ మాత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్లో 1969 సంవత్సరాన్ని హైలైట్ చేస్తూ చైనా, భూటాన్, సిక్కింతో పాటు గోల్డెన్ ట్రయాంగిల్ కూడా పోస్టర్ మీద హైలైట్ అవడంతో స్టోరీ మీద క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. గేమ్ చేంజర్ రిలీజ్ కాకుండానే చరణ్ కూడా తన కొత్త సినిమా ఓపెనింగ్ చేసుకుని షూట్ కోసం వెయిట్ చేస్తున్నారు. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో మైత్రి మూవీస్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ స్టోరీగా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది. కొత్త సినిమాలు స్టార్ట్ చేయడానికి, డిఫరెంట్ స్టోరీల్ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి వెయిట్ చేస్తున్నారు బన్నీ, మహేష్. రాజమౌళితో తెరకెక్కబోతున్న అడ్వెంచర్ యాక్షన్ డ్రామాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు పుష్ప 2తో బిజీగా ఉన్న బన్నీ త్రివిక్రమ్తో సాలిడ్ పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇలా స్టార్ హీరోలందరూ డిఫరెంట్ సినిమాలతో సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతున్నారు. నాని సరిపోదా శనివారం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకే రిలీజ్ కి ఇంకా 2 వారాలు ఉండగానే ప్రమోషన్ టూర్ స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే తెలుగులో స్టార్ట్ చేసిన ప్రమోషన్లు తమిళ్ వరకు వెళ్లాయి. రిలీజ్ అయిన 2 పాన్ ఇండియా సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి. మరి ఈ 3వ సినిమాతో నాని మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందా? నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా రెండో సినిమాగా రాబోతున్న సరిపోదా శనివారం సినిమాకు సంబంధించి బజ్ క్రియేట్ అవుతోంది. ట్రైలర్ ఫుల్ హడావుడిగా రిలీజ్ చేసిన టీం ప్రమోషన్లు కూడా ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే ట్రైలర్ తో స్టార్ట్ చేసిన నాని స్మాల్ స్క్రీన్ ఈవెంట్స్ అన్నింటిలో తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. దీనికి తోడు పాన్ ఇండియా ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేశారు నాని. నానికి సరిపోదా శనివారం పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న 3వ సినిమా. ఫస్ట్ దసరాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన నాని హాయ్ నాన్నతో బాలీవుడ్ ఆడియన్స్ కి బాగానే దగ్గరయ్యాడు. ఇప్పుడు సరిపోదా శనివారంతో ఈ మార్కెట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే 15 రోజుల ముందు నుంచే పక్క రాష్ట్రాల్లో హడావిడి చేయడానికి రెడీ అయ్యారు. నానితో పాటు సరిపోదా శనివారంలో విలన్ గా చేస్తున్న ఎస్జే సూర్య తమిళ్లో ప్రెస్ మీట్లతో హడావిడి చేస్తున్నారు. ఆగస్టు 29న థియేటర్లలోకి వస్తున్న సరిపోదా శనివారంలో సూర్యగా 2 డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారు నాని. ఈ సినిమాలో సూర్యగా యాక్షన్ యాంగిల్ తో పాటు ఫ్యామిలీస్ కోరుకునే పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ తో కూడా అదరగొట్టబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఫుల్ లెంత్ యాక్షన్ యాంగిల్ చూపించిన నానితో విలన్ గా సూర్య కూడా పోటీ పడుతున్నారు. ఇలా హోల్సమ్ ఎంటర్టైనర్ గా కనిపిస్తున్న సరిపోదా శనివారం సినిమాని తమిళ్ తో పాటు వరుసగా కన్నడ, మలయాళంలో కూడా ప్రెస్ మీట్స్ తో సినిమాని ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు నార్త్ లో క్రేజ్ సంపాదించుకుంటున్న నాని ఈ పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్లతో మార్కెట్ పెంచుకుంటాను అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వరుసగా హిట్స్ ఉంటేనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రావటం లేదు హీరోయిన్లకి. అలాంటిది పెద్దగా హిట్స్ లేవు, అయినా సరే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది నిధి అగర్వాల్. 2 ఏళ్ల క్రితమే ప్రభాస్, పవన్ కళ్యాణ్తో షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. మరి ఈ సినిమాలతో అయినా నిధికి బ్రేక్ వస్తుందా? టాలీవుడ్ లో బిజీ అవుతుందా? ఇస్మార్ట్ శంకర్ తో ఫుల్ స్మార్ట్ హీరోయిన్ గా నిధి తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. సాలిడ్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఇక తెలుగులో తిరుగులేదు, స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ అనిపించింది. ఆ స్పీడ్ లోనే ప్రభాస్ తో రాజాసాబ్, పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా ఛాన్సులు దక్కించుకుంది. ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్ ప్రాసెస్ ఎప్పటినుంచో స్టార్ట్ అయినా ఇంతవరకు సినిమాలు కంప్లీట్ అవ్వకపోయేసరికి నిధి అయోమయంలో పడింది.
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ టైంలోనే పవన్ కళ్యాణ్ తో సినిమా ఆఫర్ వచ్చేసింది. ఇంకేముంది లైఫ్ సెటిల్ అనుకుంది. కానీ సీన్ మాత్రం రివర్స్ అయింది. 4 ఏళ్ల క్రితం హరిహర వీరమల్లు పని స్టార్ట్ చేసింది. ఈ మధ్యలో వర్క్ షాప్స్ కి కూడా అటెండ్ అయ్యింది. అయితే ఈ సినిమా రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. షూట్ కంప్లీట్ కాకపోవడంతో నిధి పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ హరిహర వీరమల్లుకి ఊపొచ్చింది. భారీ యాక్షన్ షూట్ స్టార్ట్ చేశారు. త్వరలోనే పవన్ కూడా జాయిన్ అయ్యి సినిమా కంప్లీట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కి జంటగా నటిస్తున్న నిధి అగర్వాల్ బర్త్డే పోస్టర్ రిలీజ్ చేసింది టీం. క్యారెక్టర్ కి యాప్ట్ అయ్యేలా యువరాణిలా అదరగొడుతోంది నిధి అగర్వాల్. ఇండియాలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ తో రాజా సాబ్ లో నటించే మరో జాక్ పాట్ కొట్టింది నిధి. మారుతి డైరెక్షన్ లో ఈ సినిమా కూడా 2 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. రిలీజ్ అయ్యుంటే నిధి తెలుగులో బిజీ అయ్యుండేది. కానీ ప్రభాస్ మల్టిపుల్ మూవీస్ తో బిజీగా ఉండడంతో రాజా సాబ్ కూడా డిలే అవుతూ వచ్చింది. అయితే లేటెస్ట్ గా సెట్స్ లో నిధి బర్త్డే సెలబ్రేట్ చేసింది టీం. ప్రభాస్ కి కూడా ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ అవడంతో రాజాసాబు మీద దృష్టి పెట్టారు. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 10th రిలీజ్ కూడా అనౌన్స్ చేయడంతో ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది నిధి. హరిహర వీరమల్లు, రాజాసాబ్ రెండూ ఎక్కువ గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతూ ఉండడంతో టాలీవుడ్ లో బిజీ అవుతాను అని ఆశపడుతోంది నిధి అగర్వాల్. 70వ నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటాయి సౌత్ సినిమాలు. స్పెషల్లీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన KGF 2, కాంతారా, కార్తికేయ 2 పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి. మరి నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమాలకు రాబోతున్న సీక్వెల్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి? నేషనల్ అవార్డ్స్ లో రీజనల్ ఫిల్మ్స్ గా సత్తా చాటాయి KGF 2, కాంతారా, కార్తికేయ 2. ఈ సినిమాలు 3 డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ మూడింటికి ఇప్పుడు సీక్వెల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే తెలుగు నుంచి నేషనల్ అవార్డు అందుకున్న కార్తికేయ 2 థర్డ్ సీక్వెల్ కోసం రెడీ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇప్పటికే స్టోరీ మీద కసరత్తులు చేస్తున్నట్టు చందు మొండెటి అనౌన్స్ చేశారు. కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 కృష్ణుడి చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ డ్రామాగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా అందుకోవడంతో థర్డ్ పార్ట్ మీద భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. నేషనల్ అవార్డ్స్ లో 2 అవార్డులు అందుకుంది కన్నడ మూవీ కాంతారా. బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి నేషనల్ అవార్డు అందుకుంటే హోల్సమ్ ఎంటర్టైనింగ్ మూవీగా మరో అవార్డు అందుకుంది కాంతారా. ఈ సినిమా 2022లో సూపర్ హిట్ అయ్యాక ప్రీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. లాస్ట్ ఇయర్ నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసిన టీం దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ప్రీక్వెల్ తెరకెక్కిస్తోంది. ఇప్పుడు కాంతారాకి నేషనల్ అవార్డు రావడంతో ఫస్ట్ పార్ట్ కి మించి ఎలివేషన్, విజువల్స్, స్టోరీతో తెరకెక్కుతున్న కాంతారా 2 మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి పెరిగిపోయాయి. కాంతారా, కార్తికేయ మైథలాజికల్, డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు కావడంతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. KGF 2 కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. అయితే ఈ సినిమా కూడా సౌత్ టు నార్త్ రికార్డుల కలెక్షన్లు బద్దలు కొట్టింది. యష్ యాక్టింగ్ తో ఏజ్ తో సంబంధం లేకుండా ఎంటర్టైన్ చేశాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పవర్ఫుల్ స్టోరీకి KGF 2 క్లైమాక్స్ లోనే పార్ట్ 3 అనౌన్స్ చేశారు. అందుకే ఈ సినిమా ఎలా ఉంటుందో, అసలు KGF 3ని ఏ స్టోరీతో ఎలివేట్ చేయబోతున్నారో, ఎలాంటి ఎలిమెంట్స్ యాక్షన్ తో తీయబోతున్నారో అంటూ హైప్ క్రియేట్ అవుతోంది. ఇలా నేషనల్ అవార్డ్స్ వచ్చిన ఈ 3 సినిమాలకు క్రేజ్ తో పాటు ఫుల్ గా బిజినెస్ కూడా ఇప్పటి నుంచే క్రియేట్ అవుతోంది. బాలకృష్ణ ఈవెంట్ కి వస్తున్న చిరంజీవి, గో ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్, తంగ్లాన్ సీక్వెల్ అనౌన్స్ చేసిన విక్రమ్, బాలీవుడ్ టైటిల్ అనౌన్స్ చేసిన సుధీర్ బాబు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. వంశీరామ్, అజయ్, స్వాతి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న రేవు ట్రైలర్ ని లాంచ్ చేసి సినిమా చూసి రివ్యూ రాస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దిల్ రాజు. బాలకృష్ణ 50 ఇయర్స్ ఈవెంట్ ని సెప్టెంబర్ 1st గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఈవెంట్ కి చిరంజీవిని ఇన్వైట్ చేయడంతో ఈవెంట్ కి అటెండ్ అవబోతున్నారు మెగాస్టార్. తమిళ్ హీరో విజయ్ డ్యూయల్ రోల్ లో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో సెప్టెంబర్ 5న థియేటర్లోకి వస్తున్న గోట్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. విక్రమ్, పా రంజిత్ కాంబినేషన్ లో ఈ గురువారం రిలీజ్ అయిన తంగలాన్ తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న సందర్భంగా తంగలాన్ సీక్వెల్ కూడా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు విక్రమ్. సుధీర్ బాబు తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. బాలీవుడ్ లో చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి జటాధర టైటిల్ తో పాటు శివరాత్రికి సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ బర్త్డే కి స్పెషల్ విషెస్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. ప్రస్తుతం శంకర్, చరణ్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, శ్రీ విష్ణు లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల డైరెక్షన్ లో సినిమా వచ్చే సోమవారం ఓపెనింగ్ జరుపుకోబోతోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ 131వ సినిమా గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకుంది. కృష్ణసాయి, మీనాక్షి జంటగా నారాయణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జ్యువెల్ థీఫ్ సినిమా టీజర్ లాంచ్ చేశారు 30 ఇయర్స్ పృథ్వీ. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.